స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం కొండా సురేఖ వర్సెస్ నాగార్జున ఫ్యామిలీ. తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రి కొండా సురేఖ ఒకానొక సందర్భంలో ఆమెని అనుకోకుండా బాగా ట్రోల్ చేసిన సందర్భంలో రఘునందన్ రావు మెడలో ఏదో దండ వేశాడన్న సందర్భంలో చాలామంది ట్రోల్స్కి గురి చేసిన సందర్భంగా కొండా సురేఖ కొంత ఆవేశంగాను కొంత బాధలోను కొన్ని విషయాలని ఆవిడ మాట్లాడడం జరిగింది. అది ముఖ్యంగా అక్కినేని కుటుంబానికి సంబంధించినటువంటి అంశంగాను ఇది చాలామంది తెలుసున్న అంశమే. అయితే ఇక్కడ గతంలో అసలు కొంత ప్రభుత్వాల్లో లోటుపాట్లు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో ఇదే నాగార్జున కన్వెన్షన్ని కొంత కొట్టడానికి వెళ్ళింది, కొట్టింది, ఆగిపోయింది. ఇది తర్వాత రోజులు ఆగిపోయింది. అదే సమయంలో గమనించండి చాలా జరిగాయి. అప్పుడే 10 మంది సినిమా యాక్టర్స్కి సంబంధించిన వాళ్ళకి నోటీసులు ఇచ్చి పిలిపించి డ్రగ్స్ విషయంలో చాలా సివియర్గా జరుగుతున్న సందర్భంలో ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా కల్వకుంట్ల చంద్రశేఖరరావు తర్వాత ఆ కేసుని కొంచెం నీరుగార్చడం కూడా జరిగింది. తర్వాత అనేక విషయాల్లో ఈ భూ కబ్జాలు అనుకోండి, ధరణి పెట్టారు కానీ అంత బోగస్ అని చెప్పి అందులో ఏంటంటే ఎవరి భూమి ఏంటో ఎక్కడుందో తెలీదు, భూమి ఉంటుంది దానిపై ఎక్కడో దాని పట్టా నెంబర్ ఏంటో ఉంటుంది, ఏదో ఉంటుంది, ఇలా ఎన్నో రకాలైనటువంటి అవకతవకలు ఎన్నో జరిగాయి అనే విషయం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని విషయాల్లో వాళ్ళు అన్నీ బయటికి తీయడం అన్నీ అదే మీకు వినే ఉంటారు. కాళేశ్వరం అనే ప్రాజెక్టు అది ఉత్తగా వేస్ట్గా కొన్ని వందల కోట్ల రూపాయలు దాని మీద పెట్టి వేస్ట్ చేశారు అనేటువంటివి ఇలాగనమాట. ముఖ్యంగా మనము టాపిక్ మళ్ళీ మారిపోకూడదు కాబట్టి ఈ మంత్రి కొండా సురేఖ ఈ నాగార్జున కుటుంబానికి సంబంధించి నాగ చైతన్య సమంత విడాకుల గురించి మాట్లాడుతూ ఈ సందర్భంగా కొన్ని విషయాల్ని మీడియాలో ప్రస్తావించడం జరిగింది. నిజానికి అలా ప్రస్తావించడం అంత ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే ఇతరుల వ్యవహారాలని అది మనం వాళ్ళ వ్యవహారాల్లో తాళదూర్చాల్సిన అంశం ఎంత మాత్రం సమంజసం కాదు. కానీ ఆవిడకి జరిగిన ఆవిడ ట్రోల్స్ పెట్టడం, ఆవిడని ఇబ్బంది పెట్టడం అవి చేసిన సందర్భంలో ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ తర్వాత ఆవిడ కొంచెం ఆవేశంలోనూ తర్వాత అదుపు తప్పి కొంచెం మాట్లాడే సందర్భంలో కొన్ని పేర్లనే ప్రస్తావించడం, దాని ద్వారా వాళ్ళ మొత్తం అందరూ అవడం, దీనికి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అనేక మంది ఎప్పుడూ కూడా బయటకు రాని అనేక మంది ఈ విషయాల మీద ఖండిస్తూ అనేక రకాలుగా కొండా సురేఖ మీద ఈ విషయం మీద ఆమెకు పలువురు ట్వీట్లు పెట్టడం జరిగిందనమాట. సరే, ఇక్కడ మరి ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తిగా జరిగితే బాగానే ఉందండి. ఇదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్కి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వేరే వాళ్ళు కానీ పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తులు కానీ లేదా ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా అలాంటి వాళ్ళు కానీ ఎన్నో సందర్భాల్లో అనేక రకాలుగా అతని వివాహాల గురించి పర్సనల్ లైఫ్ వాళ్ళ తల్లిగారిని తిట్టడం ఏంటి ఇవన్నీ చేశారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్కి మేనత్ అయ్యేటువంటి నారా భువనేశ్వరి దేవి గురించి అసెంబ్లీ సాక్షిగా వల్లభనేని వంశీమోహన్, ముఖ్యంగా అప్పటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఆవిడ మీద అవాకులు చవాకులు పేలారు. ఇద్దరున్నారు, కొడాలి నాని, వల్లభనేని వంశీ. వీళ్ళిద్దరూ కూడా జూనియర్ ఎన్టీఆర్కి చాలా చాలా అత్యంత సన్నిహితులు అని ఎప్పటి నుంచో పేరుంది, ఇప్పుడుది కాదు, ఎప్పటి నుంచో ఉంది వీళ్ళు. మరి ఇలా అసలు నన్ను అడిగితే ఎవరిదైనా తప్పు ఉన్నా కూడా వాళ్ళు మాట్లాడాలి. ఇంక్లూడింగ్ ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ 3 times చేసి ఇప్పుడు 4th time పవర్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినప్పుడు కూడా తప్పేం లేదండి. సినిమా వాళ్ళు స్పందించకూడదని ఏమైనా ఉందా? ఎక్కడైనా ఉందా? అలా చంద్రబాబు నాయుడిని ఏ రకమైనటువంటి సాక్ష్యాధారాలు లేకుండా అలా జైల్లో పెట్టడం తప్పు అని చెప్పి పలువురు సైన్య ప్రముఖులు స్పందించకూడదా? ఏమన్నా తప్ప? అది స్పందించడం తప్ప? ఒక నాగార్జున ఫ్యామిలీ హట్ అయితేనే హట్ అయినట్ట, మిగిలిన వాళ్ళు అయితే కానట్ట.
సమాజంలో ఎవరి మీద జరిగినా కూడా స్పందించవచ్చండి. మానవత ఉండాలి, మానవత్వం ఉండాలి. అంతే తప్పితే ఇక్కడ వాళ్ళెవరు ఏంటి అనేది కాదు, మానవత్వం ముఖ్యం. అది ఉన్నవాళ్ళు ఎవరినైనా ఖండించవచ్చు, తప్పు మాట్లాడినటువంటి వాళ్ళ మీద అనమాట. అప్పుడు మరి వాళ్ళు ఖండించాలి కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచకాలను ఖండించాలి కదా. వల్లభనేని వంశీ మాట్లాడిన వరే తప్పు మాట్లాడు, ఇలాంటి మాట్లాడడానికి వీల్లేదు అని పిలిచి మందలించాలి కదా. మీడియా ముఖ్యంగా అయినా మందలించాలి కదా, ట్విట్టర్లో అయినా మందలించాలి కదా, స్పందించాలి కదా. ఏదో మొక్కుబడికి జూనియర్ ఎన్టీఆర్ ఏదో 4 మొక్కలు మాట్లాడేసి వదిలేయడం కాదు, ప్రముఖులు అందరూ కూడా రావచ్చు. సరే, ఇప్పుడు ఏం చెప్తున్నానంటే నేను, ఇది బాగానే ఉంది, కొండా సురేఖ మీద పర్మిషన్ దావా వేయచ్చు, లేదా కొండా సురేఖ మంత్రి పదవికి నష్టమే కలగవచ్చు అనేచ్చు. కానీ ముళ్ళు వచ్చి అరిటాక్ మీద పడ్డా, అరిటాక్ వచ్చి ముళ్ళు మీద పడ్డా అరిటాక్కే నష్టం అన్నట్టు రేపటి రోజుని కొండా సురేఖ లేకపోవచ్చు, కొండా సురేఖకు మీరు కొంత అంతరాయం కలిగించవచ్చు. కానీ ఇండస్ట్రీకి పవర్స్ ఏదైతే ఉందో ప్రభుత్వం మాత్రమే ఇవ్వాలి. ఎప్పుడైనా సరే ఆ ప్రభుత్వం యొక్క సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ మనజాలదు. ఈ విషయాన్ని సినీ ఇండస్ట్రీ ప్రముఖులు గమనిస్తే మంచిది. ఎందుకంటే మీకు రేపటి రోజున సినిమాలు ఎన్నో తెలంగాణలో రిలీజ్ అవుతూ ఉంటాయి, తర్వాత ఇక్కడ షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. మీకు కావాల్సినటువంటి ఎన్నో హెల్ప్ చేయాల్సినటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఎన్నో ఉంటూ ఉంటాయి. ఇవన్నిటికీ ముఖ్యంగా మీకు వెన్నుదన్ను కావాలి అంటే వెనకాల మీకు రాజకీయ ప్రముఖులు అయితే ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, ప్రభుత్వం అండ ఉండాలి కూడా అనమాట. అలా లేకపోతే మీరు చూశారు కదా, 5-6 హేమీలు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్తే ఎక్కడో కారు బయట పెట్టించి లోపలికి వీళ్ళందరూ నడిచి చేతులు కట్టుకుని ముడుచుకుని కూర్చుని తర్వాత ఒక ఎందుకు పెట్టామా అన్న ప్రెస్ మీట్ ఒకటి పెట్టి ఏం చేయాలి, ఎందుకంటే ఇంత అవసరమా అంటే ఏంటి దాని అర్థం? ప్రభుత్వం అనేటువంటిది ఒకటి ఉంది, ఆ ప్రభుత్వానికి ఎవరైనా తప్పదు భయపడాలి అనేటువంటి విషయాన్ని గమనించినట్టే కదా. అదే విషయంలో ఇప్పుడు నేను ఇక్కడ కూడా అదే చెప్తున్నాను. ఈవెన్ నాగార్జునే కావచ్చు, రేపు నాగ చైతన్యదే కావద్దు, అఖిల్ది కావచ్చు, రేపు ఇంకోటిది కావచ్చు, సినిమాలు రిలీజ్ అవ్వాల్సి ఉంటే కూడా అవన్నిటికీ అన్ని రకాలుగాను ఈ రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండా ఈ ఇండస్ట్రీ ఏది మనుగడ జాలదు. అది ఇండస్ట్రీ కానివ్వండి, కంపెనీలే కానివ్వండి, ఇంకోటే కానివ్వండి, వ్యాపారవేత్తలే కానివ్వండి, రియల్ ఎస్టేటే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇవన్నీ మనుగడ సాధించాలంటే ఇండస్ట్రీకి, సినీ ఇండస్ట్రీ లాగే ప్రతి ఇండస్ట్రీకి వెనకాల రాజకీయమైనటువంటి బలం ఉండాలి. ఆ బలం ఉండాలి అంటే కొంచెం ఖచ్చితంగా ఇండస్ట్రీ కొంచెం వెనక్కి తగ్గాలి. మీరు చేసిన దానివల్ల కొండా సురేఖ కొంత మిగిలిన ప్రభుత్వానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు, కానీ ఇబ్బంది మాత్రం మీరే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే నేను మాట్లాడాలనుకున్న అంశం.